నీ దగ్గరగా వచ్చింది. ఆయన సమీపముగా ఉన్నాడు నీకు. ఆయన ఎక్కడ కూడా దూరంగా లేడు, నీకు దగ్గరగా ఉన్నాడు. ప్రభు చూస్తూ ఉన్నాడు నిన్ను. ఎందుకంటే ఆయనకు అంటూ ఉన్నాడు, నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆయనకు ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తారో, యథార్థంగా ఆయన మాటలను ఆలకిస్తారో వారికి నేను సమీపంగా, అంటే సమీపంగా నీవు నేను దగ్గరగా ఉన్నట్టుగా ఉంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కాలం వచ్చేసింది, దొరికే కాలం. ఈరోజు నువ్వు దొరకబట్టాలి. ఎందుకంటే మనకందరికీ తెలుసు, బైబిల్ వాక్యంలో ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. యేసు ప్రభు పోతున్న ప్రయాణంలో పోతూ ఉన్నాడు. పోతున్నప్పుడు వీళ్ళు గట్టిగా అరుస్తూ ఉన్నారు, దావీదు కుమారుడా, నాకు దావీదు కుమారుడా అని వీళ్ళు గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమంటూ ఉన్నారు, అరే బాబు ఎందుకు అరుస్తూ ఉన్నావు గట్టిగా? ఆయన అక్కడ వెళ్తూ ఉన్నాడు, నువ్వు ఎందుకు అరుస్తూ ఉన్నావు? ఆయన వస్తాడు కదా. ఆయన దాటిపోతే వీరికి కళ్ళు రావు. హల్లెలూయా. వాళ్ళ ఆలోచన చూడండి. ఈయన మాత్రము మా దగ్గర నుంచి దాటి వెళ్ళింది అనుకోండి, మేము ఇప్పుడు వెతకలేకపోతే మా కళ్ళు శాశ్వతంగా మూతబడిపోతాయి. ఈరోజు దావీదు కుమారుడా అని వాళ్ళు ఏ విధంగా అయితే అరిచారో, దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వారిని స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు మనం వెతకలేకపోతే మన జీవితం కూడా ఆ గుడ్డితనంలోనే ఉంటుందేమో. అంటే ఆయన ఎందుకు ఆ గుడ్డివారు, మరి వారికి ఏం తెలుసు, కళ్ళు అయితే కనబడవు, కానీ అక్కడి నుంచి అంటూ ఉన్నారు, దావీదు కుమారుడా అని వాళ్ళు ఆర్తధ్వనులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళకి వినబడ్డది చెవిలో, అయ్యో పలాని వ్యక్తి ఆయనలో ఉన్నటువంటి స్వస్థత నాకు ఇస్తాడని వాళ్ళు అంత ఆశతో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు చక్కగా ఆయన కంటి చూపునిచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము ఈ యుగ సంబంధమైనటువంటి గుడ్డితనంతో ఉన్నామంట. అంటే లోకముతో మనము సంగత్యము చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు దేవుని మాటలు మర్చిపోయి ఈ లోక మాటల్లో మనం నీలమైపోతూ ఉంటాం. లోక మాటలో మనం ఉండిపోతూ ఉంటాం. ఆ లోక మాటల్లో ఉండకుండా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోక మాటలు నీకు పనికి రావు. లోక స్నేహము దేవునికి వైరము. అంటే దేవునితో ఈ లోకము శత్రుత్వంతో కలిసి ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవైతే లోకంతో సాంగత్యము చేయవు. లోక మాటలతో నీకు అవసరము లేదు. దేవుని మాటలే నీకు అవసరమై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మాటలే నీకు అవసరమై ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు నా మాటలు నీకు ఇచ్చేదని. నువ్వు నన్ను వెతికినట్లయితే ఒక్కసారి అంటూ ఉన్నాడు, ఒక్కసారి యెర్మీయా గ్రంథము 30వ అధ్యాయంలో 8వ వచనము అంటూ ఉంది, యెర్మీయా రాసినటువంటి అధ్యాయము అక్కడ అంటూ ఉన్నాడు, నువ్వు ఒకలా వెతికినట్లయితే నీ మీద ఏమి బరువు ఉండకుండా తీసివేస్తానంటూ ఉన్నాడు. సమస్యల భారం కావచ్చు. ఇక్కడ అంటున్నటువంటి మాట నేను చదువుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దానిని విరచి నీ కట్లను తెంపెదను. హల్లెలూయా. మనము మోస్తున్నటువంటి బరువు, మన మీద ఉన్నటువంటి వ్యాధి, మన మీద పెత్తనం చేస్తున్నటువంటి సమస్యలను దేవుడు అంటూ ఉన్నాడు, మంచిగా గమనించండి. అయ్యా, నీకున్నటువంటి కాడిని బరువైన కాడిని దేవుడు అంటున్నాడు, దాన్ని తీసివేసేదను అంటున్నాడు. నీకున్నటువంటి కట్లను తెంపేదను అంటూ ఉన్నాడు. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇకను అన్యులు నేను దానిని విరిచి కట్టు తెంపేదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారు ధ్యాసము చేయుచు కొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు వారి మీద రాజుగా నియమించుకుంటూ ఉన్నారు. ఈరోజు నీ కుటుంబంలో నీ దేవుడైన యెహోవా రాజుగా ఉండాలి. మన దేవుడు మన మీద రాజ్య పరిపాలన చేయాలి. కానీ సాతాను ఈరోజు మన జీవితాల్లో సాతాను పరిపాలన చేస్తూ ఉంది. సాతాను మన జీవితాలను సమర్పణ చేస్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా సాతాను యొక్క బంధకాల్లో ఉండకూడదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. సాతానుకు మీరు చోటు ఇవ్వకండి. సాతాను మిమ్మల్ని బలోబలం చేస్తూ ఉంది. ఎందుకంటే దానికి త్వరగా లోపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా అలాగే 10వ వచనంలో అంటూ ఉన్నాడు, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము,
ఇశ్రాయేలు విస్మయముందకుము, నేను దూరముగా నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానం వారిని రక్షించుచున్నాను. యాకోబు, ఇశ్రాయేలు, మీరు భయపడకండి, మీరు చెరలోకి పోయినా నేను అక్కడి నుంచి మిమ్మల్ని మీ సంతానాన్ని రక్షిస్తాను అంటూ ఉన్నాడు. అంటే మనల్ని కాపాడుతానని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. మనల్ని కాపాడి ఆయన యొక్క రక్షణలో మనల్ని పెడతానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నెమ్మలిచ్చి మరి ఇంకా కిందికి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నిన్ను బెదిరించేవాడు లేకుండా, మనల్ని బెదిరించేవాడు ఈరోజు ఏది బెదిరిస్తుంది మనల్ని అంటే, రోగం బెదిరిస్తుంది, వ్యాధి బెదిరిస్తుంది, సమస్య బెదిరిస్తుంది, అప్పు బెదిరిస్తుంది, ఇంకా లోకంలో ఉన్నటువంటి కొన్ని బెదిరిస్తూ ఉన్నాయి. ఎందుకు బెదిరిస్తూ ఉంది? నీలో ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిందనుకో, నువ్వు భయపడుతూ ఉన్నావు, అయ్యో నేను ఎప్పుడు ఏమైపోతుందో. ఒకవేళ బీపీ వచ్చింది అనుకోండి, బీపీలో ఉంటే అయ్యా గుండె మీద ఎలాంటి వేటు పడుతుందో అని భయపడుతూ ఉన్నావు. అంటే నిన్ను బెదిరిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, నిన్ను బాధ పెడుతున్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందుకే అంటున్నాడు, అయ్యా రక్షించుతున్నాను, నిన్ను బెదిరించువాడు లేకుండా. అంటే మనల్ని బెదిరించేవాడు లేకుండా దేవుని యొక్క రక్షణలో ఉంటాం. ఈరోజు మన ప్రయాణంలో పోతుంటే మన వెనుక ఒక తండ్రితో కుమారుడు పోతే భయపడ్డాడు, ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాడు. అంటే తండ్రి ఉన్నాడు కాబట్టి కుమారుడు భయపడడు. అదే రీతిలో నీ ముందట నీ యొక్క దేవుడైన యెహోవా అనే తండ్రి నీకు ఉన్నాడు. నువ్వు భయపడకుండా ముందుగా సాగిపోతూ ఉంటావు. ఎందుకంటే ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, నీకు వాగ్దానం చేశాడు. వాళ్ళకు చేసిన వాగ్దానం నీకు చేయలేదని కాదు, నీకు నాకు అందరికీ ఒకటే వాగ్దానం. హల్లెలూయా. అంటే ఇంకా కిందికి అంటున్నాడు 14వ వచనంలో, నీ స్నేహితులు నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ స్నేహితులు, మనం అందరూ అనుకుంటాం, ఆపద వచ్చినప్పుడు అయ్యో నా ఫలానోడు ఉన్నాడు, ఫలానోడు, నేను ఒకరోజు వాడిని సహాయం చేసినా వాడు వస్తాడేమో, వాడు నాకు సహాయం చేస్తాడేమో, కానీ వాడు రాడు నీ దగ్గరికి. ఎందుకంటే నీ బాధను చూసి వాడు పక్కగా జరిగిపోతుంటాడు. మన చేతనే మేలులు పొందుకుంటారు, కానీ